యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ని వీక్షిస్తున్న దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశ్రయించును గాక. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మను యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచిన జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థించుకుంటున్నారో, ఈరోజు ఎంతమంది అయితే దేవుని యొక్క జ్ఞానము కొరకు దేవుని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారో, నిజముగా ఆశకల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారంట అండి. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు, అనేక ఆశ్చర్యాలు దేవుడు చేసే దేవుడు అండి. మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలన్నిటి నుంచి తొలగించే దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడండి? అనేక కార్యాలు జరిగించే దేవుడు అండి. చూడండి, చాలా మంది దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించారు, ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యొక్క మార్గంలో నడుస్తారో కదండి, మరి చూడండి, ఆయనందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంట అండి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి జ్ఞానము కొద్దుగా ఉంటుంది కదండి, జ్ఞానము లేదని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వారు అట్లా భయపడుతూ ఉంటారు కదండి. నాకు జ్ఞానం లేదు. జాబ్స్కి వెళ్ళేవారు కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, బిజినెస్ చేసేవారు కావచ్చు, ఎవరికైనా ఏం కొద్దుగా ఉంటుందండి? జ్ఞానం కొద్దుగా ఉంటుంది కదా, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే జ్ఞానం కొద్దుగా ఉందని అనుకుంటున్నారో, ఎవరైతే జ్ఞానం లేదనుకుంటున్నారో, ఎలా బ్రతకాలనుకుంటున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో, అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, ఆయన భయము కలిగి భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన ఒక మార్గంలో నడుచుకుంటామో, దేవుడు అనేక కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీకున్న సమస్యలు, నీకున్న బంధకాలన్నీ తొలగించాలని, నీ జీవితంలో అనేక మేలులు చేయాలని, నీ కుటుంబ పరిస్థితులు మార్చాలని, నీ స్థితిగతులను దేవుడు మార్చాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మరి వాగ్దానం వింటూ దేవుని ప్రార్థిస్తున్నారు, దేవుని అడుగుతున్నారో, తప్పక దేవుడు మీ కార్యాలు జరిగించే దేవుడు అండి. మీ సమస్యని పరిష్కరించే దేవుడు, మీకున్న శోధన తొలగించే దేవుడు, మీకున్న ఆవేదన నుంచి తొలగించే దేవుడు, మీకు అన్ని సమస్యలకు తోడుగా ఉండి నడిపించి మీ కుటుంబంలో గొప్ప విజయాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తా ఉన్నారండి, వాగ్దానం ఉంటున్నారో, ఉదయకాల వాగ్దానం మీ జీవితాన్ని మార్చాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలని ఒక చక్కనైన మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడండి. కాబట్టి ఈ రోజు నీకు జ్ఞానం లేదేమో, కానీ దేవుడు తప్పక జ్ఞానం ఇచ్చే దేవుడు అండి. అందుకే ఏమంటున్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఏంటంటే జ్ఞానమునకు మూలమని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యం జరిగించాలని, మీ సమస్యగా పరిష్కారం దొరకాలని నేను ఆశిస్తూ మరి మేము కూడా ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. మీరు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు మీ జీవితము అనేక రకాలుగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతుండే. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని అడిగినప్పుడు, విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు మన పట్ల దేవుడు అనేక అద్భుతాలు జరిగించబోతుంది. వాక్యం దేవుడు దీవించి ఆశించడంగా కామెంట్ మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడా, నైనా ఎంతమంది అయితే వాక్యం వింటూ వారి జీవితంలో జ్ఞానము లేదని, వారు నైనా భయము కలిగి భక్తి కలిగి జీవించట్లేరేమో, ఏసయ్యా మీ యందు భయము కలిగి భక్తి కలిగి జీవించడం శక్తిని బలమును అనుగ్రహించి వారి పట్ల మీరు అద్భుతాన్ని జరిగించి వారికి ఉన్న సమస్యలు, రోగము, బంధకాలన్నీ తొలగించండి. ఏసయ్యా ఎంతమంది ఈరోజు నైనా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించి సంరక్షించి వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. ఏసయ్యా వారికి మేలు జరిగించండి. ఏసయ్యా ప్రతి ఆటంకాల నుంచి విడిపించి శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగే చేసేసే వారికి ఉన్న ప్రతి కట్లు, వారికి ఉన్న ప్రతి బంధకాలు, వారికి ఉన్న ప్రతి శోధన, వారికి ఉన్న ప్రతి వేదనకు తొలగించి దేవా ఐసీలో నా స్వస్థత విడుదల కలిగ చేయండి. భార్యాభర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించి శాంతి, సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. యేసుప్రభా నువ్వే సహాయం చేయండి. రక్షణ భాగ్యం దయచేసి దేవా ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి. యేసుప్రభా ఆశ్రయించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరికీ మీ యొక్క పరలోక జ్ఞానం ఆ బిడ్డలకి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.